కేంద్రం ప్రకటించినటువంటి జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలకృష్ణ గారు హీరోగా, అనిల్ రావిపూడి గారు దర్శకత్వం ఇచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా కూడా అవార్డు అయితే దక్కింది. ప్రస్తుతం మనతో పాటు అనిల్ రావిపూడి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. హలో అనిల్ రావిపూడి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా ఉంది జాతీయ చలనచిత్ర అవార్డు గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి ఈ సినిమాని ఇంత బ్రహ్మరథం పట్టి విజయం సాధించినందుకు, అలాగే 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్గా ఎంపిక చేసిన నేషనల్ అవార్డ్ కమిటీకి, అలాగే జ్యూరీ మెంబర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక బనావ బెట్టి కుషర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్తో మేము తీసిన అటెంప్ట్ని ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో మాకు గుర్తింపు రావడం అంటే వాళ్ళ వల్ల సాధ్యమైంది. అందుకని టీం అందరికీ మా థ్యాంక్స్. దానికంటే ముఖ్యంగా నేను డైరెక్టర్గా, రైటర్గా నా టీం రైటర్స్ అందరి సపోర్ట్తో పాటు ఎంతో కొంత ప్రొడ్యూసర్ మా సాహు గారి పాటు వీళ్ళందరిది అంతున్నా కూడా మేజర్ క్రెడిట్ ఐ వాంట్ టు గివ్ టు బాలకృష్ణ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్ని, ఇలాంటి ఒక ఆడవాళ్ళని ఎంత స్ట్రాంగ్గా మనం అమ్మాయిలను ఎలా పెంచాలని ఒక మంచి కంటెంట్ని ఆయన మాకు వెనకుండి మమ్మల్ని ప్రోత్సహించి నడిపించారు. సో బిగ్ క్రెడిట్ టు బాలకృష్ణ గారు ఫస్ట్. వితౌట్ హిమ్ ఇట్ వోంట్ పాసిబుల్. మేము సినిమాలో కూడా చూసాము. సినిమాలో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లల గురించి, గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి ఒక మాసీ హీరో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఆ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు అసలు? సో అంటే బేసిక్గా నేను అప్పటి వరకు ఎంటర్టైనర్స్ చేస్తూ వచ్చాను, కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేశాను. నాకు ఎందుకో ఫస్ట్ టైం ఒక సోషల్ ఎలిమెంట్స్తో ఒక ఫిల్మ్ చేద్దాం అనిపించింది. సో నాకు ఎప్పటి నుంచి ఇలాంటి కంటెంట్ చెప్దాం అనిపించి అలాంటి కథ రాసుకోవడం జరిగింది. సో నేను నా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన ఫిల్మ్ ఇది. సో అది ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇంకా చేయాలంటే ముందు ఇలాంటి అటెంప్ట్స్ చేయడానికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. రెండు రకాలుగా సినిమా, కమర్షియల్గా అటు అవార్డ్స్ పరంగా సినిమా సాధించడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైట్. అప్పటి వరకు కూడా చాలా ఫిలిమ్స్ కమర్షియల్గా చేయలేదు, అంటే పెద్ద మాసీ హీరోతో చేయలేదు. అండ్ ఇంకొకటి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్తోని బనావో బేటీకో షేర్ అనేటువంటి నినాదంతో సినిమా తీసుకొచ్చారు. అప్పటి వరకు ఎలా అనిపించింది అసలు? బాలకృష్ణ గారితో ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి అనిపించిందా ముందు? నేను ఎప్పుడు అలా అనిపించలేదండి. అంటే మంచి ప్రయత్నం. నేను ఏ సినిమాకి ఆ సినిమా జోనర్ షిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒక సినిమా ఇంకో సినిమాకి సంబంధం లేకుండా తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. సో అలాంటి ప్రాసెస్లో చేసిన ఫిల్మ్ ఇది ఐడియా అనుకున్న దగ్గర నుంచి మా టీం రైటర్స్ అందరూ, సాయి కానీ, నారాయణ గారు కానీ, అండ్ మిగతా రైటర్స్ అజ్జు కానివ్వండి, అండ్ తిరుమల నాగ, సూర్య, ఇట్లా చాలామంది ఈ సినిమాకి పనిచేశారు రైటర్స్ అందరూ అనుకున్న దగ్గర నుంచి కూడా. బట్ బేసిక్ అందరు బిలీఫ్ ఒకటే, వీఆర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ అని చేసాం. సో అది బాలకృష్ణ గారు నమ్మారు, మా వెనుకున్నారు, మా ప్రొడ్యూసర్స్ మా వెనుకున్నారు. సో ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో గుర్తింపు రావటం సో అందరికి, టీం అందరికి ఒక ఎనర్జీ ఇచ్చింది. అంటే మాట్లాడారా ఇప్పటివరకు బాలయ్య బాబు గారితో అవార్డు వచ్చిందని? యా, ఆయన విజయవాడలో ఉన్నారు, ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. సో ఇందాకే కాల్ చేసి మాట్లాడాం. సో ఇట్స్ వెరీ హ్యాపీ. ఆయన మాతో చాలా టీం మెంబర్స్ అందరం కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో సండే ఇప్పుడు వస్తా ఉన్నారు హైదరాబాద్. రాగానే ఒకసారి టీం అందరూ ఆయన కలిసి ఇంకొకసారి ఆయనతో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొకటి, సినిమాలో అటు బాలయ్య బాబు గారు చెప్పినటువంటి బ్రో ఐ డోంట్ కేర్ అనేటువంటి డైలాగ్ అయితే తెలుగు యువతని పెద్దగా ఒక ఊపేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో మీరు చేసినటువంటి ప్రయత్నం, ఒక ఆడపిల్లని సింహంలాగా పెంచాలి అనేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో మొత్తం తెలుగు రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా ఈ సినిమా అనేది పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి విషయం తెలిసిందే. సో మీకు అంటే మీ పర్సనల్గా మీ పిల్లల్ని ఇలా పెంచడానికి ఒక సినిమా ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. లేదండి, దాంట్లో ఉన్న మంచి కంటెంట్ ఏదైతే తీసామో దాంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అందరూ దాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మేము నేషనల్ వైడ్ రిలీజ్ చేయలేదు. బట్ భగవంత్ కేసరి హిందీ డబ్బింగ్ కానీ, మిగతా లాంగ్వేజ్ డబ్బింగ్ చేసినప్పుడు కానీ అందరూ దాన్ని చాలా బాగా ఆదరించారు. ముఖ్యంగా హిందీ వ్యూవర్స్ కూడా చాలామంది ఈ సినిమాని చూస్తున్నారు హిందీలో. అది కూడా చాలా ఫోన్స్ వచ్చాయి నాకు అప్పట్లో. బాగా మంచి కంటెంట్ ఫిల్మ్ కదా, సో అన్ని రకాలుగా ఆదరించడం జరిగింది. ఈరోజు అవార్డ్స్ కూడా రావటం, సైమా కానీ, ఐఫా కానీ, అండ్ గద్దర్ అవార్డు, మన తెలంగాణ స్థాయి అవార్డు గద్దర్ గారి అవార్డు రావడం కూడా చాలా ఆనందం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అయితే భగవంత్ కేసరికి అటు సైమా కానీ, అటు ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్తో పాటు ఈరోజు వచ్చినటువంటి జాతీయ చలనచిత్ర ఉత్తమ తెలుగు చిత్రంగా ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అంటూ అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ బాలయ్య బాబుతో కూడా నేను మాట్లాడాను, సినిమా ఈ అవార్డు రావడం అనేది చాలా గ్రేట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.